అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బైపోల్లో టికెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్. బైపోల్ టికెట్ నవీన్ యాదవ్ కు దక్కడంతో పలువురు కాంగ్రెస్ నేతలు అలిగినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, పార్టీ మంత్రులు అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్ కు వెళ్లి బుజ్జగిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి గ్రేటర్ సిటీలో సత్తా చాటాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో టికెట్ ఆశించి అసంతృప్తిలో ఉన్న ఒక్కొక్కరిగా బుజ్జగిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. కాంగ్రెస్ బైపోల్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కి టికెట్ వచ్చిన నేపథ్యంలో ఏదైతే టికెట్ ఆశించి భంగపడిన నేతల లిస్టు భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. అలిగిన నేతలందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీలో ముస్లిం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ గాని, సిఎన్ రెడ్డి కావచ్చు, అదే విజయలక్ష్మి గాని, ఇట్లా దాదాపు 65 మంది దాకా ఆశావాదులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో ప్రధానంగా 2-3 పేర్లు చాలా సీరియస్ గా కంటెస్టెడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ లోకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి నుంచి మొదలు పెట్టేస్తే అక్కడ మీనాక్షి నటరాజన్ కావచ్చు, అదే సమయంలో అక్కడ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వరకు కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు చేశారు. ఇందులో అజరుద్దీన్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నవీన్ యాదవ్ ఎప్పుడైతే ఫైనల్ అయిందో అంజన్ కుమార్ యాదవ్ ప్రధాన కంటెస్టెడ్ గా సీరియస్ ఫైట్ లో ఉన్నటువంటి అతను ఇప్పుడు అలిగినట్టుగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా లీడర్లతో అందుబాటులో లేడు. ఆయన ఫోన్ చేస్తే కూడా సరిగ్గా ఎత్తని పరిస్థితి మనం నిన్న సాయంత్రం దాకా చూసాం. బట్ ఎటకెలకు ఆయన మినిస్టర్స్ కు అందుబాటులోకి వచ్చారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. ఒక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఆయనకు ఫోన్ చేసింది, కలవమని చెప్పింది. కనుక ఎటకెలకు ఆయన నేనే వస్తున్నాను, మీ ఆఫీస్ కు ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో టైం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ అక్కడే ఉంది. అక్కడ మీనాక్షి నటరాజన్ తో పాటు మొదటి నుంచి అంజన్ తో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి బీసీ మినిస్టర్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా మిగతా వాకిలి శ్రీహర్ గాని, అదే సమయంలో విజయ వెంకట స్వామి, వీళ్ళందరూ కూడా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బట్ అలాంటి సంవత్సరంలో వాళ్ళు ముగ్గురు కలిసి మీనాక్షి నటరాజన్ తో కలిసి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో నీకు మంచి అవకాశాలు కల్పిస్తాము అన్నటువంటి ఒక భరోసా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మరొక 3 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అప్పుడు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా చేస్తామన్నటువంటి ఒక భరోసా మీనాక్షి నటరాజన్ నుంచి, సీఎం నుంచి ఒక భరోసా ఇస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదంటే నామినేటెడ్ పోస్ట్ లో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాన్ని కూడా ఇస్తామని కూడా ఒక భరోసా ఇస్తే ఈ 2 ఆప్షన్స్ ని అంజన్ కుమార్ యాదవ్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ దానికి కొంత సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే భవిష్యత్ అనేది ఇప్పుడు మన చేతుల్లో లేదు. మళ్ళీ 3 సంవత్సరాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు సంగతి వేరు. బట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం 100% ఇస్తామని చెప్తే బుజ్జగించే ప్రయత్నంలో అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. అందులో మార్పు చేయడానికి ఏం లేదు. చాలా సీరియస్ గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ సానుభూతి ఓట్లు సున్నితంగా పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా సీరియస్, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో గెలుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం లాస్ట్ టైం చూసాం కంటోన్మెంట్ లో చనిపోయిన నేపథ్యంలో అక్కడ వాళ్ళ సిస్టర్ ని పోర్టులో దింపింది టీఆర్ఎస్ పార్టీ. బట్ అక్కడ గెలవలేని పరిస్థితి. అధికార పార్టీ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గణేష్ ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఇది 2వ సవాల్గా మారింది. కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాగంటి గోపీనాథ్ సతీమణిని కనుక ఓడిస్తే ఇక భవిష్యత్తులో తిరుగులేదు అన్నటువంటి ఇండికేషన్ ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకని అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా బొంతు రామ్మోహన్ కూడా కొంత అలిగినట్టు తెలుస్తుంది. బట్ ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న ఒక చర్చ కూడా నిన్న సాయంత్రం జరిగింది. అరవింద్ ద్వారా బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ బీజేపీలో టికెట్ ద్వారా సాధించుకోవచ్చన్నటువంటి ఒక చర్చ జరిగింది. ఏదైనప్పుడు కూడా బొంతు రామ్మోహన్ ద్వారా పెద్ద ఎఫెక్టెడ్ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఆయన సీరియస్ గా అలిగే పరిస్థితి లేరని కూడా భావించింది. అయితే ముఖ్యంగా మాత్రం అంజన్ కుమార్ యాదవ్ విషయంలో మాత్రం
ఖచ్చితంగా ఆయన బుజ్జగించాలి. ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్ సామాజిక వర్గం, అజయ్ కుమార్ యాదవ్ గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇండిపెండెంట్ కనుక ఒకవేళ పోటీ చేస్తే, స్వతంత్ర అభ్యర్థి కనుక ఆ పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అవసరమైతే ఓటమి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇది బీఆర్ఎస్ కి మళ్ళీ లాభం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన బుజ్జగించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది. అందుకనే మీనాక్షి నటరాజు రంగంలోకి దిగారు. ఆయన ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి ఆయన బుజ్జగిస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీగా భవిష్యత్తులో అందజేస్తాము అనేటువంటి ఒక భరోసా అయితే ఆయన కల్పించినట్టుగా మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఆయన అయితే బుజ్జగించి ప్రయత్నం చేస్తున్నారు. కొంత మెత్తబడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. నరేందర్, ఇక ఏదైతే నేతల బుజ్జగింపులకు సంబంధించి కూడా అసంతృప్త నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు, ఆ తీరేంటి? రెబల్స్ గా ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పేర్లలో కాంగ్రెస్ 60 మంది పేర్లలో ఇంతకుముందు మనం చెప్పుకున్న పొంతు రామ్మోహన్ గాని, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు. అజారుద్దీన్ కూడా చాలా సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. బట్ ఎమ్మెల్సీగా ఇంతవరకు ఆయనకు అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు గవర్నర్ కోటాను. ఆయన కూడా చాలా సీరియస్ ఫైట్ లో ఉన్నారు. బట్ ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పటికే చెప్పున్నారు కాబట్టి ఆయన ద్వారా ఎఫెక్ట్ పార్టీకి పెద్ద నష్టం లేదని కూడా భావిస్తున్నారు. ఆయనకు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశారు, అది ఫుల్ఫిల్ చేశారు. అది పొంతు రామ్మోహన్ కు భవిష్యత్తులో ఇంకా ఉంది. 2023లో కూడా అవకాశం ఉంది. ఆయనకు ఎమ్మెల్యే కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం ఓట్లు సిటీలో చాలా ఉన్నాయి. ఆయన మొదటి నుంచి కూడా అక్కడ పుట్టి పెరిగాయని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు ఆయన బుజ్జగించకపోతే పార్టీ నష్టం జరుగుతుందని కూడా భావించినట్టు నేపథ్యం ఉంది. విజయలక్ష్మి ఉన్నారు, అదేవిధంగా సిఎన్ రెడ్డి ఉన్నారు. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ మాత్రమే. బట్ ఆయన సీరియస్ గా ఇప్పుడు ఇవ్వకపోయిన తర్వాత ఎప్పుడైనా ఇదే రూపంలో కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అందుకనే ఇక్కడ మేజర్ గా అంజన్ కుమార్ యాదవ్ అనేది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ ఆయన కూడా కొంత సానుకూలంగా మెత్తబడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి 2-3 మినిస్టర్లకు ఆ బాధ్యత అప్పచెప్తారు. ఆయన త్వరలోనే ఎమ్మెల్సీకి తీసుకుందాం అనేటువంటి ఒక భరోసా అయితే మేజర్ గా ఫస్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా 2023లో ఇవ్వడానికి ఎందుకంటే ఆయనకు మొన్న లాస్ట్ టైమే ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే ఆయన ముషీరాబాద్ నుంచి కనుక ఎమ్మెల్యేగా మొన్న గెలిచుంటే ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి రేవంత్ రెడ్డి తీసుకునేవాడు. బట్ దురదృష్టవశాత్తు ఆయన ఓటమి చెందిన నేపథ్యంలోనే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇప్పుడు మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం అనేది సరైనది కాదు అని కూడా పార్టీలో భావించారు. వివిధ కారణాల వల్ల, ఈక్వేషన్స్ వల్ల అక్కడ ఆయనకు అవకాశం కల్పించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ లాంటి అవకాశాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే మనకు కల్పిస్తోంది. సునీత, అయితే నరేందర్, ఇప్పుడు నవీన్ యాదవ్ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ ఏ లెక్కల ప్రకారం నవీన్ యాదవ్ ని డిసైడ్ చేసింది. అండ్ అదే విధంగా కూడా ఏదైతే హ్యాట్రిక్ విజయంతో సాధించారో అటు మాగంటి గోపీనాథ్, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ మాగంటి ఫ్యామిలీ నుంచే కూడా క్యాండిడేట్ ని దించింది. కాబట్టి ఏ లెక్కన కాంగ్రెస్ ఆలోచించి నవీన్ యాదవ్ పేరు డిసైడ్ చేసింది? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సీటు చాలా హాట్ సీట్ గా మనం చెప్పాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఆ పేరుకు జూబ్లీ హిల్స్ కానీ అక్కడ అందరు కూడా మాస్ కాలనీస్ ఉన్నాయి, బోరబండ, రేహమత్ నగర్, ఇట్లాంటి చాలా కాలనీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అక్కడ అవినావ సంబంధం ఉంది అక్కడ మాగంటి గోపీనాథ్ తో. కానీ మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఆ సీటు కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద చాలా సీరియస్ గా ఉంది. అందుకే అన్ని అస్త్రశస్త్రాలు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కూడా మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజేత కుటుంబాన్ని ఓటమి చెందించాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తిని దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్క్రీనింగ్ చేసింది. వడపోత పోసిన తర్వాతనే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న 6 పేర్లలో నుంచి నవీన్ యాదవ్ ఎంపిక చేయడం. నవీన్ యాదవ్ స్థానికంగా యాదవ సామాజిక వర్గమే కాదు, అక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆ బోరబండ, రెహమత్ ఈ ఏరియాలో కొంత పట్టున్నటువంటి వ్యక్తిగా ఉంది. వాళ్ళ నాన్న కూడా శ్రీశైలం యాదవ్ కు అక్కడ కొంత పట్టున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వివిధ రకాల పనుల కోసం ఆయన దగ్గరికి వచ్చేవారు. అందుకే నవీన్ యాదవ్ కూడా అంతేకాదు, తండ్రి బలం కొత్త అయితే నవీన్ యాదవ్ కూడా లాస్ట్ టైం మన ఎంఐఎం పోటీ చేశారు. అక్కడ సీరియస్ 2వ స్థానం వచ్చింది. అదేవిధంగా స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా దాదాపు 20,000 ఓట్ల పైబడి ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ 2 ఈక్వేషన్స్ ని కాంగ్రెస్ పార్టీ పసిగట్టింది. ఈయన కనుక టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీసారి ఇండిపెండెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంజన్ కుమార్ యాదవ్ కో, బొంతు రామ్మోహన్ కో లేదా మరొకరికో అవకాశం కనుక అక్కడ ఇస్తే ఖచ్చితంగా
నవీన్ యాదవ్ రూపంలో ఓటమి చెందాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. రేవంత్ రెడ్డి కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు, సర్వే కూడా చేశారు. నవీన్ యాదవ్ కొంత సర్వేలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత అందులో ఆల్రెడీ సునీతను కూడా ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన తర్వాత కంపేర్ టు సునీతను ఇక్కడ నవీన్ యాదవ్ ను కూడా మధ్యలో సర్వే చేసిన తర్వాత కూడా గట్టి పోటీ ఇస్తాడన్నటువంటి భావించిన నేపథ్యంలోనే నవీన్ యాదవ్ కు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.